ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ ఎనీ పర్మిషన్. శ్రీకాంత్ గారు, మీకు పెద్దలు గాంధీ గారికి అట్లాగే రెహమాన్ గారికి నా ఐనిస్ ప్రేక్షకుల నమస్కారం. కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేద్దాం. ఎంతసేపు ఈ బస్సు చుట్టూ తిరిగితే రాజకీయాలు, బస్సు చుట్టూ తిరిగితే లాభం లేదు. బస్సులో ఏం జరిగింది తెలుసు, సమస్య ఏనుగంత సమస్య మన ముందు కనపడుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేస్తే విషయం ఏంటి, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, వ్యవస్థీకృతంగా ఏం చేయాలి. దొంగ చీకటి ఒకటైన తర్వాత చీకటే ఉంటుంది, ఇంకేముండదు. అందరూ ఆర్టీఐ అధికారులు తప్పు వాళ్ళు కాదు. గాంధీ గారు లాంటి నిజాయితీ పరులు చాలా బ్రహ్మాండంగా ఉన్న పాత మిత్రులు వారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో అనివార్యమై కొందరు తప్పనిసరి తప్పు చేసే పరిస్థితి కూడా అధికారులు కల్పించారు. లేకపోతే శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. రాజకీయము, ప్రైవేట్ ఆపరేటర్లు చివరికి చిలికి గాలి మన పడ్డట్టు అధికారుల మీద పడతారు. అధికారులు కొద్ది రోజులు పోరాడతారు. ఆ పోరాట పని ఎప్పటికి ఉండదు, ఆగిపోతారు, ఎక్కడో ఆగిపోతారు. 10 మంది నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా లూప్ లైన్లో పెడుతుంటారు, వాళ్ళు దూరం పెడుతుంటారు. నేను ఆర్టీఐ వ్యవస్థలో ఉన్న లోపాలు ఒకటి ఉన్నాయి. మొత్తం దీనిలో 2 ఆలోచించారు. ఒకటి, ప్రమాదాలకు 4-5 కారణాలు ఉంటాయి. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. అధికారులు ఎందుకు ఒత్తిడి లోనైతారంటే ఈ వ్యవస్థలు రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి, ఈ సంస్థలు రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు కాబట్టి. చాలా అక్కడి నుంచి ఉన్నాయి కదా ఈ సంస్థలలో చాలా మంది. అయితే వాళ్ళే డైరెక్ట్ గా, నేను పేర్లు చెప్పాల్సిన అవసరం అందరికీ తెలుసు మీకు. లేకపోతే వాళ్ళ అన్నాయిలు నడుపుతుంటారు, రాజకీయ నాయకులు మొత్తం దీన్ని కాపాడుతుంటారు. ఒకనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు రైలు ప్రమాదం జరిగితే రాజీనామా చేసే నైతిక విలువలు ఇప్పుడు ఏం లేవు. మేమేం చేస్తాం, అక్కడెక్కడ రిజిస్ట్రేషన్ అయింది, మా బస్సే కాదని రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు రూడ్ గా సమాధానం ఇస్తారు. ఇక్కడ ముగ్గురు కేఎస్ఆర్టీసీ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇక్కడ వీళ్ళు కానీ అదే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వాలు అవే. అందుకని నేనేమంటున్నానంటే ఇక్కడ 2 ఆలోచన చేయాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉంది కదా రవాణాది, అంటే ఆర్టీఏ రూల్స్ అది ఉంటాయి కదా. అటువంటి అప్పుడు ఈ పర్మిషన్ ఇవ్వడంలో ఇంత వేరియేషన్. ఇంతకుముందు రెహమాన్ గారు చెప్పారు కదా, అక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేయడం కారణం ఏంటి, నాగాలాండ్ అయితే 50,000 అయిపోతుంది, 2 ఏళ్ల దాకా గొడవ లేదు. ఇక్కడ అయితే అదే ప్రతి 3 నెలలకు 1,64,000 ఫీజు కట్టాలి, లేకపోతే జాతీయ స్థాయిలో నేషనల్ పర్మిట్ ఉంటే 2 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఎందుకు యూనిఫామ్ చేయలేదు. ఇప్పుడు భారత డ్రైవింగ్ లైసెన్స్ అందరికి ఒకటే కదా, దేశమంతా కూడా దేశమంతా ఒకటి ఉన్నప్పుడు ఈ రూల్స్ కూడా ఎందుకు సవరించరు. మన ఆదాయం పోతుంది, మన రాష్ట్ర ఆదాయం పోతుంది, అక్కడ ఆదాయం పెరుగుతున్నది. మధ్యన ఏంది, ప్రభుత్వానికి గొటాల కొడుతున్న, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోతుంది కదా. మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయకపోతే ఏమవుతుంది, అదొకటి. రెండోది ఏంటంటే ప్రమాదాల కారణాల నుంచి మొదలు పెడతాను నేను. ప్రమాదాలు 4 రకాల కారణాలు. రోడ్లు బాగాలేకపోతే అవుతాయి. ఇప్పుడు రోడ్లు బాగుంటే అవుతున్నాయి, రోడ్లు బాగాలేకపోతే ప్రమాదాలు తక్కువ అవుతాయి. చాలా మూలవాల్పుల దగ్గర చాలా జాగ్రత్తగా పోతారు. రోడ్డు చాలా సులువుగా మారిపోయి బ్రహ్మాండంగా 140-150 కిలోమీటర్ల స్పీడ్ ఎత్తుకుంటే ఏ ప్రమాదం జరుగుతాయి. ఒకటి, నిన్న ఇవాళ పొద్దున మీరు ఒక మాట ఇంటిలో అన్నారు, ఏమనంటే యమకింకరుడు వీళ్ళకి అంటే రోడ్ టెర్రర్స్, లేకపోతే తీవ్రవాదం, రోడ్డు మీద తీవ్రవాదులు ఎవరు తాగుబోతుడు. ఇప్పుడు తాగుబోతున్న సమస్య వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఈ బస్సు ప్రమాదం చూస్తే శివశంకర్ అనే వాడు తాగి ఇప్పుడు ఒక్కడు పోకుండా ఒక్కడు పోతే పోయింది అనుకుంటే 20 మందిని వేసుకొని పోయింది కదా అంటున్నాడు. అందరికంటే ఆయన మిత్రుడు ఒకడు ఉన్నాడు, నేను వాడి మీద ఆరోపణ మోపుతున్నాను. యాక్సిడెంట్ జరగగానే ఎవడైనా మిత్రుని విడిచిపెట్టి పారిపోడు. ఎవడైనా కూడా ఆ బండి అక్కడ రోడ్డు మీద ఉంది, ఆ మిత్రుని విడిచిపెట్టి ఎక్కడో పోయింది ఆయన. జనరల్ ఏం చేస్తాం, ఏదైనా సరే ఒక తెల్ల బట్ట రాత్రిపూట అయినా సరే ఊపుకుంటే ఇక్కడ బండి ఒట్టున్నది, పడిపోయింది, మా మిత్రుడు చనిపోయిందని అక్కడ అరుచుకుంటూ రోడ్డు మీద నిలబడతారు కదా. 10 నిమిషాలు హైవే కదా, వెహికల్ చాలా వస్తాయి, ఎవరైనా ఆపే ప్రయత్నం చేయొచ్చు కదా. చేయలేదంటే ఏమన్నట్టు, వాడు తాగున్నాడు వీడు తాగున్నాడు, ఇద్దరు వాడు చచ్చిపోయాడు, వాడేం బయట బతికిపోయాడు. అక్కడ వల్ల ఏంటంటున్నాడు, యమకింకరుడు ఒక్కడే, శివశంకరుడు యమకింకరుడు. వాడు ఏం చేసిండు, వాడి ప్రాణం వాడు చచ్చిపోయిండు, ఇప్పుడు 20 మంది ప్రాణాలు తీసిండు అక్కడ. ఇక రెండోది చెప్తాను. రెండోది ఏంటంటే స్పీడ్ లిమిట్ 140 పోతుందండి. చాలా సార్లు నేను బెంగళూరు, మా అమ్మాయి ఉంటుంది, చాలా సార్లు ట్రైన్ టికెట్లు దొరకవు. ప్రజా రవాణాల్లో ఈ లోపాలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులో కూడా టైంకి రేపు పోదామని టికెట్ దొరకవు, వీడు దిక్కు అవుతారు, వీళ్ళ పోతుంటావు. అర్ధరాత్రి కనుక ఒకవేళ మెలకువ చూస్తే మనం ఎటు పోతున్నాం అర్థం కాదు, అంత భయం, గుండె ఆగి చచ్చిపోవాల్సింది ఆ స్పీడ్ కు. 150-140 స్పీడ్ పోతున్నాయి. ఎందుకు వేగ నియంత్రణ పరికరాలు దీనికి పెడతలేదు. ఇక్కడి నుంచి వస్తాను నేను. ఆర్టీసీలో 80-100, జాతీయ రహదారుల మీద ఏమున్నది 100 కిలోమీటర్లు. ఒక్క ఔటర్ రింగ్ రోడ్డు మీద 120. మన భారతదేశంలో ఎక్కడ కూడా జాతీయ రహదారుల మీద 100 దాటిపోవడానికి వీల్లేదు. మిగతా చోట్ల 60, 70, 80 ఉన్నది. అటువంటి అప్పుడు ప్రభుత్వానికి వర్తించే ప్రజా రవాణా వ్యవస్థ వర్తించే ఏదైతే వేగ నియంత్రణ ఉందో దీనికి ఎందుకు పెడతలేదు అంటున్నాడు. ఇప్పుడు వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. బట్టి అధికారులు తింటున్నారు, వీళ్ళు లంచం తీసుకుంటారు, ఇవి ఆరోపణలు చేయొచ్చు. నేనేమంటా, ఇది ఒక చిన్న పని కదా, తప్పనిసరి వేగ నియంత్రణ ఉంటేనే పంపిస్తాం, లేకపోతే లేదని.
రెండోది ఏంటంటే మీరు అన్న భద్రతా ఏర్పాట్లు. మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని టకటక కొడుతుంటే వాడు సౌకర్యాలు చూపెడుతుంది కానీ మన భద్రత ఎంత అని మనం వాస్తవం, చూస్తున్నామా? అవును. మనం ఒక కారు కొనుక్కున్నాం, ఉమ్. ఓ బైక్ కొనుక్కున్నా, ఏ కంపెనీ కారు కానీ ఏదైతే బైక్ కానీ భద్రత ఎంత ఉందో చూస్తాం కదా మనం కొనుక్కుంటప్పుడు. అటువంటప్పుడు ఇందులోనే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటప్పుడే మిగతా సౌకర్యాలు ఎట్లా చూపెడుతుండ్రో హ్యామర్స్ ఉన్నాయి, ఏమైనా చూపెడుతున్నారా? ఏమి లేవు కదా. చూపించట్లా. చాలా మంది విమానంలో చెప్పినట్టు ఇట్లా డ్రైవర్ కండక్టర్ కలిసి డ్రైవర్ నుండి ఇద్దరు డ్రైవర్లు ఉంటారు కదా, ఎవడో ముందుకు వచ్చి అందరి ప్రయాణికులు చెప్పాలంటున్నారు. అది సాధ్యం కాదంటున్నాను. మీరు చూశారు కదా, నేను 20 బస్సులు అట్లీస్ట్ అంటే ఇట్లాంటి బస్సులు అట్లీస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ వోకల్ గా లేవు, టెక్స్ట్ పరంగా లేవు, ఈవెన్ బస్సుల్లో పోస్టర్లు కూడా ఉన్నాయి. నేను ఒక చిన్న సలహా చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి బస్సులో టీవీ ఉంది కదా, మనం ఊరు దాటగానే శివారు ప్రాంతం దాటగానే అక్కడి నుంచి ఒక 4-5 సార్లు 2 నిమిషాల అడ్వర్టైజ్మెంట్లు, ఇవో హ్యామర్లు ఇక్కడ ఉన్నాయి, ఇవో గ్యాస్ అయితే ఇట్లా ఉంటుంది. అందులో కూడా ఏంటంటే పాతకాలం బస్సుల్లో అది ఓపెన్ చేయాలి. ఇప్పుడు కొత్త కాలం బస్సులలో ఓపెన్ చేయాల్సిన అవసరం దానంతలాగే ఓపెన్ అవుతుంది. స్మోక్ రాగానే స్మోక్ డిటెక్టర్స్ ఉంటాయి కదా. చాలా అపార్ట్మెంట్ల ఇళ్లలో కూడా చూడండి, చిన్న ఎక్కడైనా పొగలేస్తే అది మోగుతూనే ఉంటది, వెంటనే నీళ్లు చిమ్మేస్తుంది కూడా. అటువంటిప్పుడు ఇందులో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినరు అనేది ఒకటి ఉంటది కదా. అదే ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ 2 నిమిషాల వీడియో చాలు. ఆ టీవీలు ఎట్లాగుంటాయి కనుక అక్కడ వేయొచ్చు. రెండోది ఫస్ట్ టోల్ గేట్ ఏదైతే ఇప్పుడు శివార్ద హైదరాబాద్ బయలుదేరిండు, పతంగి టోల్ గేట్ దాకా వచ్చింది. అప్పటికల్లా పెద్దగా అర్ధరాత్రి ఏం కాదు కనుక అక్కడ ఏం చేయొచ్చు అంటే డ్రైవర్ కు పరీక్షలు చేయొచ్చు, బ్రీత్ అనలైజర్ పెట్టి. అట్లాగే బస్సు గురించి చెప్పొచ్చు. అంతేందుకు శ్రీకాంత్ గారు, మనం ఒక క్యాబ్ బుక్ చేస్తున్నాం. క్యాబ్ బుక్ చేస్తే ఏమొస్తుంది? డ్రైవర్ పేరు, డ్రైవర్ ఎక్స్పీరియన్స్, డ్రైవర్ ఏ భాష మాట్లాడతాడు, అన్నిటితో పాటు ఆయనకున్న గత చరిత్ర, యాక్సిడెంట్ చరిత్ర ఉందా, ఇవన్నీ మనకు వస్తున్నప్పుడు క్యాబ్ నెంబర్ తో క్యాబ్ ఉంటది. ఒకవేళ రూట్ మిస్ అయినా గానీ ఇమీడియట్ కాల్స్ వస్తా ఉంటాయి లోపల ప్యాసింజర్ కి. ట్రాకింగ్ పెట్టుకుంటాం కదా. అంతేందుకు ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కదా. మీరు మన కార్ ఆపిండు కానిస్టేబుల్, ఆపి నెంబర్ కొట్టిండు, మొత్తం వివరాలు దాని చరిత్ర మొత్తం వస్తుంది కదా. 16 చాలను ఉన్నాయా, 3 చాలను ఉన్నాయా, ఏమున్నాయి అన్ని వస్తున్నాయి కదా. దాన్ని అయితే పాత ఫైన్ అన్ని వస్తున్నాయి కదా. అటువంటి అప్పుడు ఒక టోల్ గేట్ దగ్గరనే ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి పొయ్యే బస్సు ప్రతిదాన్ని ట్రాక్ చేస్తే, వీటికి ఇప్పుడు ఫిట్నెస్ లేదు అని ఇప్పుడు చెప్తున్నాం అడ్వర్టైజ్ మన యాక్సిడెంట్ అయిన తర్వాత, కానీ దానికి తెలిసేది కదా అప్పుడే. అంటే సామాన్య ప్రయాణికుడు బైక్ కార్ లో పోతుంటే వాడిని ఆపి నానా హింసలు పెడతారే, ఫ్యామిలీతో పోతున్నా అంటే కూడా ఇప్పుడు కట్టేస్తావా, ఇప్పుడు కడతావా, చస్తావా అంటారు కదా. మరి ఇటువంటి అప్పుడు ఈ బస్సులన్నింటినీ ఎక్కడో కంట్రోల్ చేసి ఒక యాప్ ఓపెన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు గాంధీ గారు బాగా తెలుసు, సారథి యాప్ అని ఒకటి ఉన్నది. ఇప్పుడు ఏది మనకు ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ చేశారు, తెలంగాణలో లేదు ఇంకా. చాలా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ బండి కొన్నా, ఎక్కడికి పోయినా దాన్ని వెనక యాక్సిడెంట్స్ ఎన్ని అయినాయి, ఎక్కడ రిపేర్ అయింది, అన్ని ఇన్సిడెంట్స్ ఉందా లేదా అన్ని వస్తాయి అంటున్నా నేను. అంటే అడ్వాన్స్ టెక్నాలజీని వాడుకోకుండా మనం కేవలం ఇంకా మధ్యయుగాలే బతుకుదామా? ఈ అవినీతి ఆరోపణలు చేసుకుంటా సమస్య లేదు. టెక్నాలజీ అవినీతికి నిర్మూలనకి టెక్నాలజీ వాడాలి అంటున్నాను. టెక్నాలజీ వాడకపోతే లాభం లేదు. టెక్నాలజీ వాడితే ఏమైతే నేను చెప్పిన అన్ని వస్తాయి, వాడు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది ఒక్క మాట చెప్తాను, ఇవన్నీ అయితే కదా. రెండోది ఏమంటున్నానంటే, ప్రభుత్వము ఇటువంటి జరిగినప్పుడు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని మనం చెప్పాలంటారండి. ప్రజా రవాణాలో రైళ్లు సరిగ్గా లేవు. పండుగలు పోవాలంటే మీకు 3 నెలల ముందు రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆఖరికి ఆర్టీసీ బస్సులు కూడా సరిగ్గా లేవు. ఆర్టీసీలో ఉన్న వెసులుబాటు ఏంటంటే, మీరు ఒక్క మాట చెప్తారు సార్, ఆర్టీసీ డ్రైవర్లకు ఉదాహరణ హక్కంపేటలో ఒక మంచి ట్రైనింగ్ స్కూల్ ఉన్నది, అట్లా తిరుపతిలో ఉంది, విజయవాడలో ఉన్నది. వీళ్ళు ఆర్టీసీ డ్రైవర్లకు సరైన శిక్షణ ఇస్తారు. ఇంకోటి కొత్త టెక్నాలజీతో బస్సు వచ్చినప్పుడు ఆ బస్సుకు సంబంధించిన టెక్నాలజీ అంతా వాళ్ళు నేర్పి ట్రైన్డ్ డ్రైవర్స్ ని బయటకు పంపిస్తారు. ఇక్కడ ఏం ట్రైనింగ్ ఉన్నది? క్లీనర్లు నడిపిస్తున్నారు బస్సులు. ఇప్పుడైతే క్లీనర్ లేడు, 2 డ్రైవర్లు, వాళ్ళే క్లీనర్లు. క్లీనర్ తో నడిపించిన సందర్భాలు ఉన్నాయి, అనుభవం లేని వాటితో నడిపించిన సందర్భాలు ఉన్నాయి. కనుక పరిష్కారాలు అయిపోదాం. వేగ నియంత్రణ ఖచ్చితంగా వీటి మీద పెట్టాలి. యాప్ క్రియేట్ చేసి ఏ బస్సుకి ఏ పర్మిషన్, ఇప్పుడు మాన్యువల్ అవసరం లేదు, మాన్యువల్ అవినీతి ఉంటది. ఎంత గొప్పవాడైనా సరే ఎక్కడో దగ్గర లొంగాల్సి వస్తుంది. అయితే డబ్బుకో, లేకుంటే పలుకుబడుకో, లేకుంటే ప్రెజర్ కో లొంగాల్సి వస్తుంది. అదే కంప్యూటర్ తప్పు చేయదు కదా. అక్కడ పెడితే ఆ నెంబర్ కొట్టాగానే ఇంతకుముందు రేవంత్ గారు ఎన్ని నెంబర్లు, ఈ నెంబర్ మీద ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ట్రాక్ అవుతుంది కదా. ఒకే నెంబర్ మీద 4 రూట్లలో బస్సులు నడిపిస్తున్నారు. ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు అన్నట్టు ఈ 4 రూట్లలో బస్సు ప్రయాణం చేస్తున్నట్టు వస్తుంది కదా. అప్పుడు ఈ నెంబర్ మీద ప్రతి టోల్ ట్యాక్స్ దగ్గర, టోల్ బూత్ దగ్గర నమోదు అవుతున్నాయి కదా. ఒక్కసారి కొడితే లాభం లేదా? అంటే ఏం లేదు, అవినీతి అనేది కళ్ళు మూసుకుపోయి నిద్ర నటించే వాళ్ళకి లేపడం కష్టం, నిద్ర పోయేవాళ్ళు లేపొచ్చు జరుగుతుంది. దీనికి ఒకటే పరిష్కారాలు ఎక్కడున్నాయంటే, ఒకటి ప్రజా రవాణా వ్యవస్థను బాగు చేయడం, రెండోది ప్రజా రవాణా కూడా చాలా పొరపాటు జరిగినాయి కాదంటే, కానీ దీనికన్నా మెరుగు అంటున్నాను. మహా అయితే ఎన్నిసార్లు ఇప్పుడు మన ప్రైవేట్ బస్సులు ఎన్ని ఉంటాయి? ఒక్క ఆర్టీసీలో ఉన్న బస్సుల కంటే వాళ్ళ సగం కూడా ఉన్నాయి. ఒక్క రాష్ట్రం ఆర్టీసీ కంటే కూడా వేల సంఖ్యలు ఉంటాయి, లక్షల సంఖ్యలు ఉన్నాయి. 2 రాష్ట్రాల ఆర్టీసీ బస్సులే